హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. నేను పొద్దున్నే లేచి తీసిన బ్లాగ్ అండి. పొద్దున్న నుంచి అవ్వట్లేదు. ఏంది పొద్దున్నే లేచి చక్కగా అన్ని పనులు చేసేసుకుని, ఈరోజు ఫస్ట్ వారం, శుక్రవారం కదండి, శ్రావణ మాసం ఫస్ట్ వారము. మంచి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, స్టవ్ పూదించుకొని, గడపలు అన్నీ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ టీ పెట్టేసానండి. మా వాళ్ళకు లేచారు అందరూ. టీ పెట్టిచ్చేసి ఆ తర్వాత పాలు కాసేసుకొని టీ పెట్టేసేసి చక్కెర పొంగల్ చేశానండి కొంచెము. ఈరోజు ఫస్ట్ వారం కదా, అమ్మవారికి నైవేద్యం పులిహోర చేద్దాం అనుకున్నా. సరేలే చక్కెర పొంగల్ చేద్దామని చెప్పి చక్కెర పొంగల్ చేశాను. అది చేసేసుకొని చక్కగా అయిపోయినాక మనం పూజ దగ్గర పోయే లోపల అన్నీ చేసేసుకొని వెళ్ళిపోయి మనకు పూజ దగ్గర కొంచెం లేట్ అయిపోయినా పర్వాలేదు. టిఫిన్లు చేసుకోకుండా వెళ్ళామనుకో అడవుడు అవుతుంది. అందుకని నేను కాస్త ఉగ్గానే చేద్దామని చెప్పేసి బొరుగులు ఉంటే నానబెట్టేసి పుట్టాల పొడి అన్నీ రెడీగా ఉండనమాట. ఆ బొరుగులు టిఫిన్ చేసేసాను. ప్రసాదం అయిపోయింది కదా, పక్కా పెట్టేసేసుకొని టిఫిన్ చేసేసి ఆ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి అన్నీ శుభ్రం చేసేసుకొని చక్కగా దేవుని దగ్గర దీపాలు ముట్టించేసుకొని మంచిగా గులాబీలు, మల్లెపూలు, చామంతులతో లక్ష్మీదేవి దగ్గర అలంకరించేసుకొని మంచిగా అష్టలక్ష్మి దీపం, ఇది మహాలక్ష్మి దీపం ఉందండి, దీపం పెట్టేసుకొని గౌరీదేవిని చేసుకొని కుంకుమార్చన చేసుకొని మంచిగా దండం పెట్టేసుకొని, ఈరోజు శుక్రవారం కదా, ఫస్ట్ వారం గుడికి అవుతుందా కాదా అనుకున్నానండి. ఏదో లేట్ అయినా పర్వాలేదు వెళ్దాంలే అనుకొని చెప్పేసి గుడికి వెళ్ళేసాం అనమాట. ఇంటి దగ్గరే లలిత పోచమ్మ గుడి ఉందండి, చాలా బాగుంటుంది. మంచిగా ఉంటుంది, జనాలు కూడా రోజు వస్తారు, బాగుంటుంది అనమాట. సరే దగ్గరే కదా, ఏం పోతుందిలే, లేట్ అయితే అయిందని చెప్పేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మంచిగా అక్కడికి వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇంటికి వచ్చి యథాప్రకారం ఇంకా వంట చేసుకోవాలి కదా, వంటలు స్టార్ట్ చేసేయాలి. ఇంకా టీ తాగేసాను. 12 అయిపోయింది టైం వచ్చేసి. సరే టకటక వంట చేసుకోవాలి, లేట్ అయిపోతుంది కానీ గుత్తి క్యాప్సికమ్ లాగా కట్ చేసుకొని అందులోనే నేను వంకాయ కూడా వేసేస్తున్నాను. పెద్ద వంకాయ నిన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకున్న కాసిన దగ్గర ఉన్నాయన్నమాట. బాగుంటాయి, లేతగా ఉంటాయి. చూడనీకి లావుగా ఉండి కానీ బాగా లేతగా ఉండేవి. సరే అని చెప్పేసి అది ఒక పెద్ద కాయ తీసుకొని వచ్చి ఒక్కటే వేస్తున్నానండి, ఎక్కువ అక్కర్లేదు, ఇందులో ఉన్నాయి కాబట్టి అది వేసేసుకుందాం. ముందు క్యాప్సికమ్ వేసేద్దాం, కాస్త ఈ లేతగా ఉంది ఉడికిపోతుంది అని చెప్పేసి ముందు క్యాప్సికమ్ వేసేసాను. ఈ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, వంకాయలు, లేత వంకాయలు బాగుంది. ఇలా కట్ చేసి వేసుకున్నాం అనుకో ఒక్కటి తినేసేయచ్చు, ఒక సగం ముక్క, పావు ముక్క అది వేసేసుకొని అందులో అవి ముందు కొద్దిగా మగ్గిన తర్వాత వేద్దామని చెప్పేసి లేట్గా వేసేస్తున్నాం వంకాయ. ఇప్పుడు పక్కన సైడ్కి పెట్టేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, క్యాప్సికంతో పాటు వంకాయలు కూడా మగ్గిపోతాయి. రెండు మగ్గితే దాంట్లోకి ఆ లోపల మనం కొబ్బరి పొడి రెడీ చేసేసుకుందాము. అన్నం కూడా పక్కన ఉడుకుబట్టేసింది, అన్నం పెట్టేసాను కదా. ఈ లోపల మనం ఇందాక గుళ్ళో కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా, అవి చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకొని అవి దాంట్లో కాస్త ఎల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం, అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. అవి మిక్సీ పట్టేసుకొని వచ్చుకున్నాం అనుకో ఆ లోపల మనకు ముందుగా వేసిన క్యాప్సికమ్, వంకాయ రెండు అయిపోతుంది. ఈరోజు గోంగూర పప్పు కూడా చేశాను. కొంచెం గోంగూర పప్పు కోసం అన్నీ రెడీ చేసేసుకున్న పప్పు పెట్టేస్తున్నాను కానీ పోపు వేసుకుందాము. పోపు పెట్టేస్తాను. ఈ లోపల ఇది మిక్సీకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇది మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం. అన్నీ అయిపోతుందండి, టైం అయిపోతుంది కదా, మనకు లేట్గా మొదలుపెట్టిన రోజు పట అయిపోతుంది వంటలు. ఇప్పుడు చక్కగా పోపు పెట్టేసుకొని పక్కా పెట్టేసుకొని అన్నం కూడా వంపేసాను. ఇప్పుడు మనం కొబ్బరి పొడి రుబ్బి పెట్టేసుకున్నాం కదా, ఆ కొబ్బరి పొడి క్యాప్సికమ్, వంకాయ రెండు కలిపి చేస్తున్నాం, అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. మీకు ఇంకాస్త కొద్దిగా నేను ఫ్రైలాగా పప్పులోకి నంచుకొని పెట్టాను కదా, అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకుంటే మనకు గుత్తి వంకాయ లాగానే ఉంటుందండి, బాగుంటుంది అలాగనే. కాకపోతే ఇట్లనే కలుపుకోనికి వస్తుంది, అట్లయినా బాగానే ఉంటుంది, మీ ఇష్టం. నేనైతే ఇలా చేసేసుకున్నా, బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పులోకి నంచుకొని చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ బాగుంటుంది. కర్రీ కూడా అయిపోయిందండి, వైట్ రైస్ అయింది, పప్పు అయింది, కర్రీ అయింది. తీసేసుకొని ఆ తర్వాత మనం చపాతీ, ఆయిల్ లేకుండా చపాతీ చేస్తున్నా. చపాతీ కోసం రెడీ చేసి పెట్టేసుకున్నా. జొన్న రొట్టె చేద్దామంటే జొన్న పిండి లేదు. ఆయిల్ లేకుండా చపాతీ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది, లేట్ అయిపోతుంది కదా. ఆయిల్ లేకుండా చేసే లోపల కాస్త మాడిపోతుంటుంది కదా. చక్కగా చపాతీలు కూడా అయిపోయినాయి. దీన్ని చపాతీ అంటారా, రోటీ అంటారా, ఏమంటారు, మీరే పేరు పెట్టుకొని. నేనైతే చపాతీ అని పెట్టేస్తాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.